అందరికీ నమస్తే. రాష్ట్రమంతా అలజడి. రోజు ఏదో ఒక లొల్లి. ఎందుకో తెలవదు. ప్రతి ఊర్లో వందల మంది పోలీసులు. నాకు తెలిసి మనిషికి ఇద్దరు పోలీసులను పెడుతున్నట్టున్నారు. వేరే ఏం లేదు. ఏదో ఒక దగ్గర ఉంది హడావిడి, అలజడి ఉంది. అసలు ఏమైతుందని మాట్లాడొచ్చు. కానీ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల్లో ఇదే జరుగుతుంది. మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసే కన్నా ముందు నాదొక రిక్వెస్ట్. మీరు సిగ్నల్ టీవీకి అండగా నిలవండి. సిగ్నల్ టీవీ రిపోర్ట్ కొట్టే వాళ్ళు చాలామంది అయినరు. ఆస్ట్రేలియా నుంచి రిపోర్ట్ కొడుతున్నారు. మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. నేను ఖచ్చితంగా మీకు పనికొచ్చే వార్తలు వేస్తాను హామీ ఇస్తున్నా. ఫస్ట్ వీడియో చూడండి. వీడియో చూస్తే భవిష్యత్ ఏదో బార్డర్లో ఎక్కడనో దేశం బార్డర్లో పాకిస్తాన్కు ఇండియాకో లేకపోతే ఇండియాకు ఇంకొక దేశానికి బంగ్లాదేశ్కో మధ్యలో బార్డర్లో ఇదంతా జరుగుతుందేమో అనుకుంటారు ఆ పోలీసులను చూస్తే. ఒకసారి వీడియో చూడండి ప్లీజ్. చూస్తే ఏమర్థమైంది? అమ్మో చాలామంది పోలీసులు ఉన్నారు, అక్కడ ఏదో ఘోరం జరిగిపోయింది అనిపిస్తుంది కదా. కాదు, అధికారులు పోలీసులు అందరు కలిసి ఒక తాండా మీద పడ్డారు. ఎక్కడ తాండా అంటే రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించిన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో దుద్యాల మండలం రోడ్డిబండ తాండా అంట. అది పొద్దుగా లేస్తే పల్లెటూరులో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. తాండాల్లో ఇంకా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ తండా నిండా జనం మొత్తం పోలీసులు వచ్చేసింది. పోలీసులు కార్లు పొద్దుగా లేస్తే 10ల సంఖ్యలో కార్లు, 100ల సంఖ్యలో పోలీసులు. కాకిబట్టలను చూస్తేనే తాండావాసుల గుండె అయిపోయింది. ఎందుకు తెలుసా? సేమ్ అదే లగచర్లలో ఇష్యూ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. లగచర్లలో భూసేకరణకు పోతే ఇష్యూ అయింది. ఇక్కడ భూమి సర్వే కోసం పోయినరు. తిరిగి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. మొన్న గొడవ అయింది, వాళ్ళు ఇవ్వం పొలం అంటున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ జాగా దాదాపు ఒక 3-4 వేల ఎకరాలు ఉందని చెప్తున్నారు టీజీఐఏసీలో. మరి ఎందుకు ఆ ప్రభుత్వ జాగాలో వాళ్ళు ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పార్క్ను తీసుకోకుండా ఆ బడుగు జీవులు అంతా 1-2 ఎకరాలు యావరేజ్గా చూస్తే అక్కడ తాండాలు ఒక 7 తాండాలు ఉన్నాయి. అక్కడ మొత్తం ఒక్కొక్కరికి ఒక ఫ్యామిలీకి ఎకరా మాత్రమే పొలం ఉంది. అట్లాంటి తాండాల మీద పడి అక్కడి నుంచి ఆ భూములు గుంజుకోవాలి అని ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా సమాధానం చెప్పలేకపోయింది. ముందు ఫార్మా విలేజ్ అనే పేరుతో వచ్చింది అక్కడికి. ఫార్మా విలేజ్తో వచ్చినప్పుడే ఆ భూసేకరణ అభిప్రాయ సేకరణ కన్నా గొడవ అయింది. అప్పుడు ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు. కలెక్టర్ని ఉరికిచ్చిర్రు అక్కడి నుంచి. అదేమి స్వాగతించాల్సిన కార్యక్రమం కాదు. కానీ ప్రభుత్వం ఎందుకో ఒప్పించలేకపోతుంది, ఎందుకో వాళ్ళని మాట్లాడించలేకపోతుంది, ఎందుకో మాట్లాడలేకపోతుంది. పొద్దుగా లేస్తే తాండాలో వాళ్ళ భూమి పోతుందంటే వాళ్ళ జీవితం పోతున్నట్టు కదా. వాళ్ళు వ్యతిరేకిస్తారు. వాళ్ళని ఒప్పించాలి, లేకపోతే వదిలేయాలి. ప్రభుత్వానికి 2 మార్గాలు. దౌర్జన్యంగా తీసుకుంటే 3వ మార్గం కూడా ఉంటుంది ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ దౌర్జన్యంగా జరుగుతున్నది. ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగింది రాష్ట్రంలో. అందుకే చెప్తున్నారు, రాష్ట్రంలో ప్రతిరోజు మొన్న మనం ప్యారానగర్ నర్సాపూర్ దగ్గర చూసినాం. నర్సాపూర్ ప్యారానగర్లో హైదరాబాద్కి వెళ్ళి తీసుకుపోయి జిహెచ్ఎంసీ చెత్తను తీసుకుపోయి ఆడ పోస్తారంట. పచ్చని పల్లెటూరులను కూడా నాశనం చేద్దామని అక్కడ వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు 10 ఊర్ల జనం. మీకు ఇంకొక వీడియో చూపిస్తా, ఆ వీడియో కూడా చూడండి. వీళ్ళు ఎవరంటే మునుగోడు కాన్స్టిట్యున్సీ జనం. మునుగోడు కాన్స్టిట్యున్సీ నల్గొండ. ఏంది శివన్నగూడెం ముంపు గ్రామ బాధితులు వీళ్ళంతా. శివన్నగూడెం అంటే మనకు డిండి ప్రాజెక్టులో భాగం. ఏంది ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటున్నారు. శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం అంట. నర్సిరెడ్డిగూడెం వాసులు వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇదే, ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం ఇదే. ఒకరు ఉత్తకు పొమ్మంటే వెళ్ళిపోతారా? ప్రభుత్వానికి ఏమన్నా అన్ని హక్కులు ఉన్నాయా? ఓకే, ఆ ఊరు మునిగిపోతుంది, ఆ ప్రజలను ఒప్పించండి, ఆ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి, డబ్బులు ఇస్తామని చెప్పండి, ఇల్లు కట్టియండి, జాగాలు ఇస్తామని చెప్పండి, ఇవ్వండి జాగాలు. అట్లా లేకుండా నోటీసులు కూడా లేకుండా వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారంట. కాంట్రాక్టరు బెదిరిస్తున్నారంట. ఆ ఊర్లో ఉన్న 32 ఇళ్ళ వాళ్ళని ఖాళీ చేయమని కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారు. అంటే ప్రభుత్వం డైరెక్ట్గా బెదిరించకుండా
కాంట్రాక్టర్ ద్వారా బెదిరింపు చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. ప్రభుత్వం బెదిరిస్తే, ప్రభుత్వ అధికారులు బెదిరిస్తే ఏమవుతుందంటే, వాళ్ళు మాకు ఏమి ఇచ్చినవయ్యా, డబ్బులు ఇచ్చినవా, ఇల్లు కట్టించినవా, మాకు పొలాలు పోయినాయి, పొలాలు ఇచ్చినవా, మా ఊరు మునిగిపోతే మేము వేడికి పోవాలి, మాకు ఇల్లు కట్టి మేము పోతామని వీళ్ళు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాంట్రాక్టర్కి ఏం సంబంధం ఉంటుంది? కాంట్రాక్టర్ది ఏమి ఉండదు, ఆయన లాభాల కోసం పనిచేస్తున్న కాంట్రాక్టర్, ఆయన బిజినెస్ అది, ఆయన పంపిస్తారు ఇల్లు, చేతికి మట్టి అంటకుండా పని చేసుకోవడం అనమాట ఇది. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడున్నారో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడతారు, ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడే పోవాలిగా మనం. మరి కామెడీ ఎమ్మెల్యేలా కావద్దు కదా, మనం కొద్దిగా సీరియస్గా ఉండాలి. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. మరి ఎందుకు ఆ శివన్నగూడెం ఎలక్షన్స్ ముందర వీళ్ళందరికీ ఆర్ఎస్ ప్యాకెలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక జరిగినప్పుడు ప్రకటించారు, తర్వాత మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కూడా హామీలు ఇవి అన్ని పార్టీలు. మునుగోడు ఏరియాలో ఈ శివన్నగూడెము అటుకెళ్ళి ఈ ప్రాజెక్ట్ కింద పోతున్న వాళ్ళందరికీ మేము డబ్బులు ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేక కాదు, ఉన్న ఫలంగా పొమ్మంటే ఏడికోవాలి మేమని వాళ్ళ బాధ. ఇల్లు ఖాళీ చేయమంటలేరు వాళ్ళకి అర్థమైపోయింది ఎట్లా ఊరు వదిలేక తప్పదు. ఇక అవి చూసిన తర్వాత హైదరాబాద్లో మళ్ళీ ఒక చిరు వ్యాపారస్తురాలు, అవి పాల డబ్బంట 30 yearsకి వెళ్ళి నడిపిస్తుందంట, ఉప్పల్ చిల్కనగర్ దగ్గర పార్క్ పక్కన పెట్టుకుని డబ్బా, దాన్ని కూల్చేసిండ్రు. ఎవరు? హైదరాబాద్ కూల్చింది దాన్ని. ఇంకా కూల్చడాలే, మనం నిర్మించేది ఏం లేదు, అన్నీ కూల్చడాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కదా. దానికి ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఆమె డబ్బాను కూల్చాలనుకున్నప్పుడు, ఇప్పుడు పాల డబ్బాలు అవన్నీ ఎక్కడుంటాయి? రోడ్ల మీద ఎన్నో దగ్గరకు వచ్చిన ప్లేస్ చూసుకొని పెట్టుకుంటారు, వాళ్ళ జీవనాధారం అది. ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ ఇక్కడ కాదమ్మా, మీకు ఇక్కడ ఉండి లేకపోతే అక్కడ జరగండి, లేకపోతే పలానా ప్రైవేట్ ప్లేస్ చూసుకోండి మీరు ఎక్కడన్నా, మేము కూల్చేస్తామని చెప్పి చేయాలి. అట్లేం లేదు, చక్కగా పోయి కూల్చేస్తుడే. మనదంతా కూల్చివేతల ప్రభుత్వంగా ఆల్రెడీ అయిపోయింది. ఆమె మామూలుగా అడగలే రేవంత్ రెడ్డిని, మామూలు క్వశ్చన్లు అడగలేదు, చాలా బీభత్సమైన క్వశ్చన్లు అడిగింది. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేడు. ఒకసారి వినండి మీరు అది. అన్యాయం జరగొద్దురా, మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది మొత్తం. ఇంకో కృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ అట నారాయణ గారు అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే ఇల్లు కట్టిడా, ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. నాశనం మన్ను పోతా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా, మొదలాడిపోతారు. నేను పిట్టలు పోసుకొని వస్తారు, ఇప్పుడు పిట్టలు పోసుకొని కాలు పెట్టుకుంటాం. అస్సలు కాదు, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను అస్సలు కోను. నాకు ఇట్లా చెప్పకుండా నా సమానారం. ఒక ఆడపిల్ల పాలమ్ముకొని బతికేదని గడుపు కొడతాను, నేను మొదలాడుకోను. ఆమె ఆవేదన కూడా అర్థం చేసుకుంటాం. నువ్వు రూల్స్ ప్రకారము అక్కడ ఆమె డబ్బా ఉండొద్దని కొలగొట్టినప్పుడు ఆమెకి ఇల్లు లేదంట, రూల్స్ ప్రకారం కట్టేయాలి గవర్నమెంట్. కట్టడం చాలామంది ఆ రూల్స్ ప్రకారం మీకు నో రూల్స్, మీకు నో రూల్స్, పేదలకు రూల్స్. ఆమె పేదరాలే కదా, ఆమెని శాపనాడు పెడుతుంది ప్రభుత్వానికి. ఎప్పుడు వస్తుంది ప్రభుత్వానికి? అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ప్రశాంతత ఎందుకు లేకుండా పోయిందో. పెద్ద పెద్దోళ్ళు కబ్జాలు చేస్తే ఎవ్వడు పట్టించుకోడు. ఎక్కడెక్కడో ఎంతమంది ఎన్ని ఎకరాలు ఎక్కడెక్కడ 100 కోట్లు 1000 కోట్లు కబ్జాలు చేసిన ఎవడన్నా కేసులు పెడుతుండా? ఈ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు కబ్జాలు చేసినట్ట, ఎక్కడో చిన్న దుకాణం పెట్టుకుంటే కబ్జా చేసినట్ల. దానివల్ల ఇబ్బంది అయితే జరపండి, జరపండి, లేకపోతే ఆల్టర్నేటివ్ చూపించండి, లేకపోతే వాళ్ళని వెళ్ళిపోమని టైం ఇవ్వండి. పోయి కూల్చడం ఏందో, అసలు ఎటుపోతుందో మన తెలంగాణ, ఏమవుతుందో తెలుస్తలేదు. ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రజలు కోరుకున్న పాలనేనా ఇది అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.